నేను బాలాజీ సింగ్ జెడ్పీ వైస్ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ తెలంగాణ స్టేట్. మా చిన్నాన్న గారిది ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ అనుకోండి, ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు ఇక్కడ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆయన జాతికి చేసిన సేవలు కుల మతాలకు అతీతంగా ఎవరైతే మట్టిలో మాణిక్యాలు ఉంటారో వాళ్ళను విద్యనివ్వడమే కాకుండా వాళ్ళ జీవితంలో ఒక మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి తను చేయాల్సిందంతా ఎప్పుడు చేస్తూ మళ్ళీ డౌన్ టు ఎర్త్ వాళ్ళకి సహకారం చేస్తూనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి. ఇంతకుముందే చెప్పినట్లు తను రామారావు గారికి హిందీ ట్యూటరే కాకుండా నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు స్పీచెస్ రాసి ఇవ్వడమే కాకుండా తను ఎక్కడైతే అణచివేయబడ్డ తెలంగాణ కోసం ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చేసి ఉద్యమం చేస్తున్నారో ఆ రోజు ఈ దేశం మొత్తం తెలంగాణ ఎందుకు కావాలో తెలుసుకోవాలి, తెలుగులో చెప్తే తెలియదు, హిందీలో రాయాలి ఒక పుస్తకం అని చెప్పి తెలంగాణకి పూకారని ఒక బుక్ రాసి ప్రతి ఎంపీకి చేరవేసి తెలంగాణ ఆవశ్యకతను చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో మేమందరం నడుస్తూ చదువు ముఖ్యం, ప్రతి వ్యక్తి చదువుకునే హక్కు కలిగి ఉండాలి, ఆయన చదువుకోవడానికి అవకాశం ఏ రకంగా ఉంటే ఆ రకంగా సహకారం చేయాలని మాకు నేర్పిండు. మేము కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఇదే యూనివర్సిటీలో ఇదే కాలేజీలో ఎంటెక్ చేశాను. తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశంతో నేను తెలంగాణ మూవ్మెంట్లో కల్వకుర్తి ఇన్ఛార్జ్గా ఉండి 5 ఏళ్ళు పనిచేశాను. ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా సింప్లిసిటీ లైఫ్ను లీడ్ చేస్తూ ఆయన మార్గదర్శకాలు నడుస్తున్నాం. ఈరోజు చదువు చెప్పడం అంటే ప్రొఫెసర్ చదువు మాత్రమే కాదు, జీవితాలను మౌల్డ్ చేయడం అనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మోహన్ సింగ్ గారు. ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.